ఇంటర్ విద్యా బలోపేతంపై ప్రత్యేక ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిలబస్ ను ఇంటర్ బోర్డు ప్రక్షాళన చేసింది. మారుతున్న కాలానికి తగ్గట్టుగా జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు దీటుగా సిలబస్ లో మార్పులు చేపట్టింది. అన్ని సబ్జెక్టుల్లో రిపిటేషన్ పాఠాలను తీసేశారు. కేవలం పాఠ్యాంశాలను మార్చడమే కాకుండా విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలాగా పరీక్షా విధానంలోనూ మార్పులు చేశారు. థియరీతో పాటు ప్రయోగాత్మక పాఠాలకు ఇంటర్నల్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కొత్త పుస్తకాలు ఇప్పటికే కాలేజీలకి చేరుకోగా జూన్ 1న విద్యార్థులకు అందించనున్నారు. ఇంటర్ సిలబస్ లో మార్పులు చేసింది ఇంటర్ బోర్డు. సైన్స్ విద్యార్థులకు అత్యాధునిక అంశాలను సిలబస్ లో చేర్చారు అధికారులు. కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ సబ్జెక్టులను పూర్తిగా SCERT ప్రమాణాలకు అనుగుణంగా మార్చారు. ఫిజిక్స్ లో AI ఫిజిక్స్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనే కొత్త పాఠాన్ని యాడ్ చేశారు. దీనిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వంటి అంశాలను వివరించారు. మ్యాథ్స్ లో స్టేట్స్ అండ్ రిలేషన్స్, సీక్వెన్సెస్ అండ్ సిరీస్ అనే 2 కీలక చాప్టర్లను కొత్తగా చేర్చారు. జువాలజీలో ఎకనామిక్ జువాలజీ అనే కొత్త చాప్టర్ తో పాటు బాటనీ, కెమిస్ట్రీలను పూర్తిగా NCERT సిలబస్ కు అనుగుణంగా మార్చారని తెలిపారు అధికారులు. తెలుగు సబ్జెక్టులో తెలంగాణ చరిత్ర, పండుగలు, మాండలికం, స్థానిక సంప్రదాయాలను ప్రతిబింబించేలా పాఠాలను రూపొందించారు అధికారులు. భాషా సబ్జెక్టులు ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ లో 20 మార్కుల ఇంటర్నల్ అసెస్మెంట్ ను ప్రవేశపెట్టారు. హిస్టరీ పాఠాలను పరిశోధనాత్మక కోణంలో మ్యాపులు, చిత్రాలతో ఆకర్షణీయంగా మార్చారు. 2026-27 అకాడమీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం ఏదైతే 4,80,000 మంది సుమారుగా 26-27 సంవత్సరానికి అడ్మిషన్స్ గత సంవత్సరం కూడా కావడం జరిగిందో, ఈ సంవత్సరం కూడా అంతవరకు అయ్యే అవకాశం ఉంటుంది ఇంటర్మీడియట్లో. దాంట్లో భాగంగా ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు తెలంగాణ ఉద్యమ నేపథ్యం కానీ, తెలంగాణ చరిత్ర కానీ పొందుపరచడం అంటే రాబోయే తరాలకు తెలంగాణ చరిత్రను, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను తెలపడం అనేది ప్రజాప్రభుత్వం యొక్క ఉద్దేశం. దాంతోపాటుగా ఏదైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు 26-27 నుంచి 2040 ద్వారా అంటే 80% థియరీ, 20% ప్రాక్టికల్ ద్వారా వారు మార్కులు ఇచ్చే ప్రక్రియ ఏదైతే ఉందో అది పిల్లలకు మానసికమైనటువంటి ఒత్తిడిని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. 4.5 లక్షల మంది విద్యార్థుల ప్రయోజనం కోసం ఇంటర్ బోర్డు తీసుకున్న నిర్ణయం సరైనదన్నారు విద్యావేత్తలు. ఫస్ట్ ఇయర్ సిలబస్ లో మార్పులు చేయడంతో విద్యార్థులకు సాంకేతికతను అందిపుచ్చుకునే అవకాశం లభిస్తుందన్నారు. తెలుగులో తెలంగాణ సంస్కృతికి సంబంధించిన సిలబస్ ఏర్పాటు చేయడంపై అభినందించారు ప్రైవేటు జూనియర్ కళాశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ సభ్యులు. విద్యార్థులందరూ కూడా ఈ ఇయర్ 26-27 సంవత్సరానికి మొదటి సంవత్సరంలో అడ్మిషన్ తీసుకుంటున్న విద్యార్థులందరూ కూడా 80-20 పాలసీలో అన్ని సబ్జెక్టులలో ఆ విధమైనటువంటి రూపొందన చెందడం జరిగింది సబ్జెక్టులో. దాంతోపాటుగా అటు ఫిజిక్స్లో కానీ, కెమిస్ట్రీలో కానీ, మ్యాథ్స్లో కానీ, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ సబ్జెక్టులలో కూడా రిపీటెడ్గా ఉన్నటువంటి అక్కడక్కడ కొన్ని టాపిక్లను తొలగించి పిల్లలకు స్పష్టమైనటువంటి ఇంటర్మీడియట్ నాణ్యమైన విద్యను అందించడమే ప్రజాప్రభుత్వం యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ దిశ చేయడం వల్ల, ఈ విధంగా చేయడం వల్ల అటు విద్యార్థులకు కానీ, అధ్యాపకులకు కానీ సులభతరమయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి పుస్తకంలోనూ డిజిటల్ కంటెంట్ కోసం QR కోడ్లను ఏర్పాటు చేశారు. మ్యాథ్స్ విద్యార్థుల కోసం డూ యూ నో బాక్సులు, భారతీయ శాస్త్రవేత్తల చిత్రాలను వివరించే అంశాలను పుస్తకాల్లో చేర్చారు. ఇంటర్ సిలబస్ లో మార్పులపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.